హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ మామిడికాయ పప్పు 1 కప్పు, 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నటివి, మామిడికాయ కట్ చేసి పెట్టుకునింది, టమోటాలు ఒక 3 కట్ చేసుకున్నటివి, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ధనియాల పొడి 2 స్పూన్లు, పసుపు పొడి 1 స్పూను, నీళ్ళు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది. ఒక 5 విజిల్లు వచ్చాయంటే బాగా ఉడుకుతుంది. ముందే నానబెట్టుకుంటాం కాబట్టి పప్పు బాగా ఉడికిపోతుంది 5 విజిల్లకే. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. బాగా పప్పు ఉడికిపోయింది. నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు దాంట్లో ఉండే ఇంకొంచెం నీళ్ళు కూడా వంపి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ స్మాషర్తో వెనుపుకోవాలి. కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి, తగినంత వేసుకొని వెనుపుకోవాలి. వంపి పెట్టుకున్న నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు తిరమాత వేసుకున్నాం. పెనం పెట్టుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతిపొడి 1 స్పూను, 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కరివేపాకు వేసి వేయించుకుందాం. కొద్దిగా వేగాక ఇంగువ కొద్దిగా వేసుకొని, 1 చిటికెడు వేసుకోండి ఇంగువ. ఇప్పుడు పప్పు పోసుకొని తిరమాత వేసుకుందాం. అంతే, కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మామిడికాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.